ఏపీలో ఎన్నికలు అభివృద్ధి గురించి కాకుండా కులం మతం ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని సినీ నటుడు సుమన్ అన్నారు. గుంటూరులో తాటి బెల్లం మిల్లెట్ ఫుడ్స్ షాప్కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఇక సైనికుల భూములు రక్షించేందుకు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో చెప్పాలన్నారు. కరోనా సమయంలో సేవ చేసిన కుటుంబాలకు న్యాయం చేయాలని హీరో సుమన్ అన్నారు. తాను ఒక పార్టీని ఉద్దేశించి చెప్పడం లేదని అందరూ తనకు కావాలని సుమన్ అన్నారు. నమ్ముకుని వస్తున్న బీసీ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ బీసీ పార్టీ వాళ్ళకి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చున్నారని చెప్పి నేను విన్నాను. అంటే ఎంపీ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. సో యూజ్ చేసుకోండి, మీరు పోటీ చేయండి, మీరు అందరూ ఎక్కువ స్థానాలు మీరు సంపాదించుకుంటే మన బీసీ కమ్యూనిటీకి బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నప్పుడు ఈ మధ్య ముస్లిమ్స్కి ఎక్కువ ఇచ్చారని చెప్పి నేను విన్నాను. సంతోషం, ముస్లిమ్స్ కూడా హ్యాపీగా ఉండాలి, అందరికీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇది మెయిన్. ఇక్కడ క్రిస్టియన్స్కి అంటే వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం వచ్చున్నాయి, అంతకన్నా ఎక్కువ ఏం రాలా, ఎవరు ఎక్కువగా ఏం ఇవ్వాల. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి టీడీపీ పార్టీ కూడా ఏంటంటే బీసీలకి నెక్స్ట్ జగన్ గారి తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చున్నారు. మళ్ళీ అక్కడ కమ్మ వర్గం ఉంది, సో వాళ్ళ కమ్యూనిటీ ఉంది. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మన కులానికి ఒక నాయకుడు ఉన్నారు, మన కులాన్ని కాపాడాలి, మన కులానికి ఒక లీడర్ కావాలి అని చెప్తున్నారు. దాంట్లో తప్పే లేదు. నేనేమంటున్నానంటే మన కులానికి ఇవ్వాలి, దాని తర్వాత మరి మిగిలిన వాళ్ళు అవసరం వద్దా? మీకు ఓన్లీ ఒక కులంతో ఇస్తే మీకు సరిపోతుందా? ఆ మ్యాజిక్ ఫిగర్ మీకు వస్తుందా? ఆ ఓటు అడిగినప్పుడు మరి అందరికీ ఇవ్వాలి కదా. సో ఎవరికైతే ఏ కులానికైతే ఎక్కువ సీట్లు ఇచ్చారో డెఫినెట్లీ ఆ కులం అంతా అటే వెళ్తాయి.